నకల్ మారనే కో భీ అకల్ హోనా అని చెప్పేసి హిందీలో ఒక సామెత ఉందండి. అంటే మోసం చేయడానికి కూడా బుర్రా బుద్ధి అన్నది ఉండాలి. ఈ రెండు కూడా ఈ వ్యక్తికి లేవు. మొన్నటికి మొన్న ఈయన చేసినటువంటి ఈ డ్రగ్స్ రచ్చ వల్ల ఈయన పరపతి ప్రతిష్ట అన్నది దిగజారిపోయింది. మళ్ళీ కొత్తగా ఇంకొక కార్యం చేసిండు మగోడు. ఈసారి ఈయన చేసిన పనికి నవ్వుకుంటున్నారు జనాలు. ఏం చేసిండయ్యా అంటే, జనరల్గా మనము ఏదైనా తప్పు చేస్తే పోలీసులు తీసుకెళ్ళి మెడికల్ చేయిస్తారు. అంటే ఉదాహరణకి ఈయన డ్రగ్స్ తీసుకుంటే ఈయనను తీసుకెళ్ళి పోలీసులు మెడికల్ చేపిస్తారు. ఎక్కడ చేపిస్తారు అంటే ప్రభుత్వ దవాఖానాలో చేపిస్తారు. అదే కోర్టులో చెల్లుతుంది. ఇది కామన్ సెన్స్. ఈయన సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, అది కూడా జేఎన్టీయూలో ఇంజనీరింగ్. ఈయనకి ఆ కామన్ సెన్స్ అన్నది లేకుండా పోయింది. ఈయన ఏం చేసిండు అంటే ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్టులు చేపించుకున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని రిపోర్ట్లు వైరల్ అవుతున్నాయి. అది చూసి మీరు కూడా నవ్వుతారు. ముందుగా ప్రైవేట్ డయాగ్నోస్టిక్లో చేసుకున్నటువంటి టెస్టులకి ఎట్లాంటి శాంటిటీ అనేది ఉండదు. కంపల్సరిగా పోలీసులు తీసుకెళ్ళినటువంటి ఆ గవర్నమెంట్ దవాఖానాలోనే ఆ టెస్టులు జరగాలి. కాకపోతే ఈయన చేసిండు, కానీ అది చేయడానికి కూడా బుర్ర ఉండాలి కదా. ఏం చేసిండు చూడండి, ఈ రిపోర్ట్లు మీకు చూపిస్తాను. ఈ యోధా డయాగ్నోస్టిక్స్ అని చెప్పేసి ఉన్నది ఒక ల్యాబ్. ఇందులో టెస్టులు చేయించండు. కానీ ఏం టెస్టులు చేయించండియా అంటే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, టెస్టులోకి వస్తే యూరిన్ అన్నది టెస్టు అక్కడ పోలీసులే చేశారు. అక్కడ ఏమీ బయట పడతలేదు ఈయన యూరిన్లో, కానీ బ్లడ్లో మాత్రం క్లారిటీగా చాలా విషయాలు బయటపడుతున్నాయి. యూరిన్ టెస్ట్ ఆల్రెడీ పోలీసులు చేయించారు. మీరు చేయిస్తే బ్లడ్ టెస్ట్ చేసుకుంటే బాగుండు. అంటే చెప్పాను కదా, మోసం చేయడానికి కూడా బుర్ర ఉండాలి. ఆ బుర్ర లేక మళ్ళీ యూరిన్ టెస్ట్ చేయించాడు. చేయించి నాకు నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి ఈ రిపోర్ట్లు వైరల్ చేసుకుంటున్నాడు. ఇది ఒక రిపోర్టు. మరొక రిపోర్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా శాంపుల్ వచ్చేసి యూరినే శాంపుల్. ఇక్కడ కూడా నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కాకపోతే అసలు విషయం మీకు తెలుసా, ఇదేదైతే ల్యాబ్ ఉందో, ఈ యోధా డయాగ్నోస్టిక్స్ ఏదైతే ఉందో, అసలు రచ్చ మొత్తం సోషల్ మీడియాలో దీని మీదనే నడుస్తున్నది. అసలు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎవరిది, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎందుకు చేశారు ఈ టెస్టులు, ఎలాగ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఈ టెస్టులు నెగిటివ్ వచ్చాయి అంటే దీనికి ఒక పెద్ద కారణం అన్నది చూపిస్తున్నారు. ఈ యోధా డయాగ్నోస్టిక్స్ వచ్చేసి ఈ వ్యక్తిదంట. ఈయన పేరు సుధాకర్ కంచర్ల అంట. ఈయన ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గర వ్యక్తి అంట. బాగా దగ్గర వ్యక్తి. ఎంత దగ్గర వ్యక్తి అంటే మనకు తెలిసిన వాళ్ళకి మనం 5 రూపాయలు ఇవ్వాలన్నా 10 రూపాయలు ఇవ్వాలన్నా ఆలోచిస్తాం. వాడు వచ్చి 1,00,000 రూపాయలు అప్పడిగినా కూడా రాసుకుంటాం పత్రాలు. కానీ ఈయన తెలుగుదేశం పార్టీకి ఎంత దగ్గర అంటే దాదాపుగా 5 కోట్ల రూపాయల ఈయన ఎలక్టోరల్ బాండ్స్ అంటే విరాళాలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చాడు. అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈయన బ్యాంక్ అకౌంట్ ఏందో తెలియదు. అగో ఎలక్టోరల్ బాండ్ డోనర్ సుధాకర్ కంచర్ల ఎవరికి ఇచ్చిండు అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ 5 సార్లు డొనేషన్ ఇచ్చిండు. ఒక్కోసారి 1 కోటి రూపాయలు ఇచ్చిండు. అంటే 5 సార్లు 5 కోట్ల రూపాయలు. ఎప్పుడు ఇచ్చిండా అంటే 2023 ఏప్రిల్ 12వ తారీఖున, అంటే ఎన్నికలకి దాదాపుగా సంవత్సరం ముందే ఈయన 5 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ అకౌంట్లో ఎలక్టోరల్ బాండ్ రూపంలో ఆయన ఇవ్వడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గర వ్యక్తి, కావాల్సినోడు. అట్లాంటి వ్యక్తి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి, అది కూడా ప్రైవేటు, ఒక రిపోర్టు తెచ్చుకొని, అది కూడా యూరిన్ రిపోర్టు, నేనేం చేయలేదు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి డప్పులు కొట్టుకునేటటువంటి కార్యక్రమం అనేది చేస్తున్నారు మన గౌరవనీయ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు. ఇంతకన్నా దౌర్భాగ్యము దరిద్రం మరొకటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. ఇందాకే చెప్పిన ఆయన చేసిన పనికి ఆయన తండ్రి, ఆయన మామ, ఆయన రిలేటివ్స్ తలదించుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. బహిరంగంగా బయటికి వచ్చి క్షమాపణ చెప్తే అయిపోద్ది. కానీ దీన్ని దాయడానికి ఇలాంటి ఎత్తుగళ్ళు వేస్తుంటే మరొక వైపు పోలీసులు ఈయన ఎట్లాంటోడు అన్నటువంటి క్లారిటీ అనేది మరింత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాము అంటే ఈయన ఏదో
మొదటిసారి తీసుకున్నాడు, అది ఓకే అన్నట్టుగా, అంటే పోలీసులు కూడా కొంత లైట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు. సరే, నో డౌట్ తెలంగాణ పోలీసులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది తెలంగాణ పోలీసుల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చారని, అలా ఇవ్వకూడదని. వాళ్ళకి చట్టం తెలియదు. తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారం చాలా బాగా పనిచేస్తున్నారు. కాకపోతే నిన్న తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా చెవెళ్ళ డీసీపీ గారు యోగేష్ గారు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నాడో ఆయన బ్లడ్లో కేవలం కొకేన్ మాత్రమే కాదు, యాంఫిటమైన్ అని చెప్పేసి, అది కాకుండా మరికొన్ని మత్తు పదార్థాలు ఆయన వాడినట్టుగా ఆయన బ్లడ్ శాంపుల్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఉన్నాయి. ఇంకా డీటెయిల్ ఇంకా చాలా బయటపడుతుంది అని చెప్పేసి చాలా పెద్ద, అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలంగాణ పోలీసులు తవ్వుతున్నారు. దీని మీద ఒక సిట్టే వేసేసారు తెలంగాణ పోలీసులు, ఒక సిట్టే వేసారు దీని మీద తెలంగాణ పోలీసులు. అయితే వర్క్ నడుస్తున్నది. ఒకవైపు ఈయన ఎలాంటి వ్యక్తి అన్నటువంటి విషయాలు టీవీ ఛానల్స్లలో వస్తున్నాయి. ఈయనకి ముందు నుంచే మత్తు అలవాటు ఉన్నట్టు, ఈయన అంటే ధనవంతుడి కొడుకులు ఎట్టుంటారు సినిమాల్లో చూపిస్తున్నారు కదా, అలాంటి వ్యక్తి అని చెప్పేసి ఒకవైపు న్యూస్ ఛానల్లో వస్తుంటే, మరొక వైపు ఇట్లాంటి చిల్లర రిపోర్ట్లు పెట్టేసి ఇంకా కుటుంబ పరువుని దిగజార్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు. దయచేసి నేను ఈయనకు వచ్చి సలహా చెప్తా. ఇందాకే చెప్పా, ఇట్లా మీరు ఏలూరులో బ్యానర్లు పెట్టించుకోవడము, ఇట్లాంటి రిపోర్ట్లు రిలీజ్ చేయించుకోవడము, అక్కడ పచ్చ మీడియాతో మాట్లాడి వాళ్ళతో 1, 2, 3 వీడియోలు చేయించుకోవడము, ఇవన్నీ ఆపేయండి. మీ రాజకీయ భవిష్యత్తు అన్నది ఇంతటితో అయిపోయింది. మీరు మంచి బిజినెస్ మ్యాన్గా వేరే బిజినెస్ చేసుకోండి. కానీ ఇట్లాంటి చేష్టలు మానేసి ముందుగా ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు కోరండి. కొంత అబద్ధం చెప్పిన పర్లా కానీ క్షమాపణలు కోరండి. కోరి మీరు రాజకీయాలు వదిలిపెట్టి బిజినెస్ చేసుకుంటే అట్లీస్ట్ కుటుంబ పరువు అయినా నిలబడుతుంది అన్నది నా పాయింట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రిపోర్ట్స్ని మీరు నమ్ముతున్నారా లేదా, దయచేసి ఒక కమెంట్ అనేది చేసి మన ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.